ఏగో ఏమైంది? మా కొడుకు ఎందుకు కొట్టినావు? ఏముందని నీలో గొప్ప? నేను మీ బంగారు లోహాన్ని. నా యొక్క సంకేతము 79. నన్ను ఏయు అనే అక్షరంతో సూచిస్తాను. నేను అందరికీ స్వేచ్ఛ స్థితిలో లభిస్తాను. నేను ఎప్పుడు తలతల మెరుస్తాను. నన్ను అందరూ ఆభరణాలుగా ధరిస్తారు. ముక్కుకు పుడకనవుతా, చెవికి కమ్మనవుతా, చేతికి కంకణాన్నవుతా. నేను కర్ణాటక రాష్ట్రంలో ఎక్కువగా లభిస్తాను. ఇన్ని ప్రత్యేక లక్షణాలున్నా నేనే గొప్ప. నువ్వే కాదు, నేను కూడా గొప్ప. నేను మీ మూలకాన్ని. నన్ను క్యాపిటల్స్ అక్షరంతో సూచిస్తారు. నా పరమాణు సంఖ్య 6. నాకు కాంటినేషన్ ప్రత్యేక ధర్మం ఉంది. అది ఏమనగా నేను వేరే ఐటమ్స్ తోనే కాదు, నాకు నేను బంధాన్ని ఏర్పరచుకునే గొప్ప గుణాన్ని కలిగి ఉన్నదాన్ని. నన్ను మెడిసిన్స్ లో ఉపయోగిస్తారు. నేను గ్రాఫిన్, నానోట్యూబ్స్, డైమండ్, గ్రాఫైట్ అనే రకాలలో ఉంటాను. నన్ను కొనాలంటే మీరు ధనవంతులై ఉండాలి. కావున నేనే గొప్ప. మీకంటే నేనే గొప్ప. నేను మీ వెండి లోహాన్ని. నన్ను ఏజీ అనే సంకేతంతో సూచిస్తాను. నా పరమాణు సంఖ్య 79. నేను ఈ బంగారం కంటే తక్కువ ఖరీదైన దాన్ని కావచ్చు, కానీ నన్ను మీ మానవులందరూ నన్ను కొనుక్కుంటారు. నన్ను చేతి కంకణాలుగా వాడుతారు, విలువైన వస్తువులుగా ఉపయోగిస్తుంటారు. నేను ఉష్ణ వాహనాన్ని. నేను మెటల్ లోహానికి చెందినదాన్ని. మీరు వజ్రాలు కొనగలరా, ప్లాటినం కొనగలరా? కానీ ఎంత పేదవారైనా సరే నన్ను కొనగలుగుతారు. అందుకే నేను చాలా గ్రేట్. మీరు గొప్ప కాదు, మీరు గొప్ప కాదు. మీ అందరికన్నా నేనే గొప్ప. నేను మీ ఆక్సిజన్ను. నేను ఈ భూగోళం ఆకారంలో ఉంటాను. అందుకే నన్ను క్యాపిటల్ ఓ అనే అక్షరంతో సూచిస్తారు. నా పరమాణు సంఖ్య 8. నా వల్లనే సమస్త కోటి జీవరాశులు, వృక్షజాతులు ప్రాణాలతో వికసిస్తున్నాయి. నేను ఈ భూమి కంటే 150 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉన్నాను. నేను హైడ్రోజన్తో కలిసి నీరుగా మారి మీ అందరి దాహాన్ని తీరుస్తున్నాను. నేను లేకపోతే ఈ మానవ మనుగడ అసాధ్యం. ఈ ఆకాశం నీలం రంగులో ఉండడానికి కారణం ఏంటో మీకు తెలుసా? నాకు ఒక గొప్ప ధర్మం ఉంది. నేను స్కాటరింగ్ అనే ధర్మాన్ని కలిగి ఉన్నాను. కాబట్టి మీకన్నా నేనే గొప్ప. నేను మీ మెర్క్యూరీ లోహాన్ని. నన్ను హెచ్జి అనే అక్షరంతో సూచిస్తూ ఉంటారు. నా పరమాణువుల సంఖ్య 80. నేను ద్రవ స్థితిలో ఉండే లోహాన్ని. మానవులకు జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ఆ డాక్టర్ జ్వరం అనే పరికరాన్ని కొలిచేదాంట్లో నేను థర్మామీటర్లో ఉంటాను. నేను ద్రవ స్థితిలో ఉండే లోహాన్ని. జ్వరం అనే పరికరంతో నన్ను కొలుస్తూ ఉంటారు. నేను కూడా చాలా వెలుగుని ఇస్తాను. ఎవరికి దొరకకుండా పట్టుకోకుండా పారిపోతూ ఉంటాను. కాబట్టి అందరికన్నా నేనే గొప్ప. నేను మీ నైట్రోజన్. నన్ను అందరూ క్యాపిటల్ ఎన్ అనే అక్షరంతో సూచిస్తారు. నా పరమాణు సంఖ్య 7. నన్ను ఎరువులు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. నేను అన్ని వాయువులతో కలిసి ఉంటాను. నన్ను ఉపయోగించి ప్యాకెట్స్ నిల్వ చేస్తారు. ఉదాహరణకు చిప్స్, కుర్కురేస్. నన్ను ఉపయోగించి అందరికన్నా నేనే గ్రేట్. నేను ఫాస్ఫరస్ రా మెటల్. నా యొక్క సంకేతము మీతో సూచిస్తారు. నా యొక్క అటమిక్ నంబర్ 17. నేను తెలుపు, ఎరుపు రూపాల్లో ఉంటాను. నేను ఫెర్టిలైజర్స్ తయారీలో వాడతాను. డిష్ వాషర్, టాబ్లెట్స్ తయారీలో వాడతారు. నేను మీ మానవ ఎముకలలో ఉంటాను. నేను ఆక్సిజన్లో చేరి మంటలు పుట్టిస్తాను. నన్ను రాత్రి వేళలో చూసి దయ్యం అనుకుంటారు. నేను అందరినీ భయపెట్టిస్తాను. కాబట్టి నేనే గ్రేట్. నేను మీ అల్యూమినియం. నన్ను అందరూ ఏఎల్ అనే అక్షరాలతో సూచిస్తారు. నా అటమిక్ నంబర్ 13. నేను రేకులుగా మారే ధర్మం ఉంది. నన్ను ఏరోప్లేన్ టైర్లో ఉపయోగిస్తారు. నన్ను ఉపయోగించి సైకిల్, కార్, బైక్ డోర్గా ఉపయోగిస్తారు. మీ అందరికన్నా నేను మెటల్ కాదు, నాన్ మెటల్ కాదు. నన్ను అందరూ మెటలాయిడ్ అంటారు. నేను సిలికాన్ అర్ధలోహాన్ని. నా యొక్క సంకేతం SI అనే అక్షరంతో సూచిస్తారు.
నా అటమిక్ నంబర్ 14. నేను లోహధర్మం అలోహధర్మం కలిగి ఉన్నాను కాబట్టి నన్ను అందరూ అర్ధలోహం అని పిలుస్తారు. నన్ను ఉపయోగించి సెల్ ఫోన్స్, సెమీకండక్టర్స్, మెమరీ కార్డ్స్ వంటి వస్తువులు తయారు చేస్తారు. భవిష్యత్ కాలానికి నేనే ఆధారం. నన్ను ఏఐ టెక్నాలజీలో వాడతారు కాబట్టి మీకన్నా మీ అందరికన్నా నేనే గొప్ప. నేను హిలియం మూలకాన్ని. నా పరమాణు సంఖ్య 2. నా సంకేతం H. నేను ప్రతిరోజు ఉదయించే సూర్యుడిలో ఉంటాను. నా వల్లనే సమస్త కోటి ప్రాణులు, వృక్షాలు జీవిస్తున్నాయి. నేను లేకపోతే విశ్వం శూన్యం, చీకటైపోతుంది. నేను ప్రతి ఒక్కరికి అవసరం, కానీ నాకు మాత్రం ఎవ్వరి అవసరం లేదు. అంటే పరోపకారం గుణాన్ని కలిగి ఉన్నాను. అందుకే అన్ని మూలాల కంటే నేనే చాలా గ్రేట్. అరే ఆగండి, ఎందుకలా కొట్టుకుంటున్నారు? నేను మీ మోస్ట్లీ సైంటిస్టు. మీలో ఎవరు గొప్ప కాదు, ఎవరు తక్కువ కాదు. మీ ప్రతి ఒక్కరి అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి మెటల్స్, నాన్ మెటల్స్, నోబల్ గ్యాసెస్, మెటలాయిడ్స్ అందరూ గొప్పవారే. మీ వల్లనే సమస్త కోటి జీవరాశులు బతుకుతున్నాయి. కాబట్టి నేను మీ అందరినీ ఒక క్రమ పద్ధతిలో అమర్చుతాను. అది కూడా ఎలాగంటే అటమిక్ నంబర్ పెరిగే కొద్దీ. రండి.